హాయ్ అండి. సో, ఈరోజు మనం మిడిల్ ఏజ్ అండ్ యంగ్ ఏజ్ ఫీమేల్స్‌లో చాలా కామన్ ప్రాబ్లమ్ అని తెలుసుకుందాం. అదే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. దీన్నే తెలుగులో అండాశయంలో నీటి బుడగలు అంటారు. అసలు పీసీఓఎస్ అనేది ఎందుకొస్తుంది? సో, దీనికి కామన్ కాజ్ అంటే ముఖ్యమైన కారణం ఒబేసిటీ. సో, ఊబకాయం, అధిక బరువు ఉండడం, అట్లాగే స్ట్రెస్. సో, ఈ రెండిటి వల్ల ఏందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి సో, మనకి పీసీఓడి అనేది వస్తుంది. కొన్ని జెనెటిక్ జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా ఇటు రావచ్చు. సో, పీసీఓడి అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో, పీసీఓడి అని చెప్పి ఎట్లా మనం నిర్ధారిస్తాం? సో, మెయిన్‌గా 3 లక్షణాలు ఉంటాయి. సో, నెంబర్ 1 సో, నెలసరి సరిగ్గా అవ్వకపోవడం. సో, నెలసరి 45 రోజుల నుంచి 60 రోజులకు ఒకసారి అవ్వడం ప్రధానమైన లక్షణం. సో, ఆ నెలసరి అయినప్పుడు కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, సో, ఆ అన్నం సరిగ్గా విడుదల కాకపోవడం, సో, ఇవన్నీ జరుగుతాయి. రెండవది అవాంఛిత రోమాలు. సో, అటు మొటియాలు ఎక్కువ రావడం, అవాంఛిత రోమాలు అంటే ఫేస్ మీద హెయిర్ రావడము, సో, బాడీలో కాళ్ళు చేతుల మీద హెయిర్ రావడం, బ్యాక్ మీద హెయిర్ రావడం, చెస్ట్ మీద హెయిర్ రావడం ఇవన్నీ జరుగుతాయి. ఎందుకని మగవాళ్ళలో ఉండాల్సిన టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ సో, ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ పీసీఓడి వాళ్ళలో ఈ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో, లెవెల్స్ పెరిగి అవాంఛిత రోమాలు అనేవి వస్తాయి. ఇది రెండవ లక్షణం. మూడవది మనం స్కాన్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ పెల్విస్ అంటాం. సో, యుటరస్ అండ్ ఓవరీస్ అంటే గర్భాశయము అట్లాగే అండాశయము స్కాన్‌లో చూసినప్పుడు అండాశయం మీద సో, సిస్టులు కనపడతాయి. సో, దాన్ని నీటి బుడగలు అంటాయి. సో, మల్టిపుల్ సిస్టులు ఉంటాయి అన్నమాట. సో, ఈ 3 కలిపి ఉంటే గనక ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కూడా మేము పీసీఓడి అని చెప్పి నిర్ధారిస్తాం. సో, పీసీఓడి గురించి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, సో, పీసీఓడి కాంప్లికేషన్స్. సో, దీన్ని మెటబాలిక్ డిసీజ్ అంటాం. అంటే పీసీఓడి ఒబేసిటీ వల్ల ఊబకాయం వల్ల వస్తుంది కాబట్టి, సో, ఇది షుగరు, బీపీతో అసోసియేటెడ్ ఛాన్సెస్ ఉంటాయి. సో, పార్ట్ ఆఫ్ స్పెక్ట్రమ్ అన్నమాట. ఈ ఊబకాయం వల్ల పేషెంట్‌కి పీసీఓడితో పాటు షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అట్లాగే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు, లివర్‌లో ఫ్యాట్ ఉండొచ్చు. సో, ఇవన్నీ అందుకనే మేము చెక్ చేస్తాం పేషెంట్‌కి. పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, సో, లివర్ ఫ్యాట్ ఏమైనా ఉందా? సో, ఇవన్నీ చెక్ చేసి చూసుకుంటాం అన్నమాట. అట్లాగే ఈ అన్నం సరిగ్గా విడుదల కాకపోవడం, నెలసరి సమస్య వల్ల సో, పెళ్ళైన తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, చాలామందికి ఈ మధ్య కామన్ అయిపోయింది. పెళ్ళైన పిల్లలు పుట్టకపోవడం ఇది. మోస్ట్ కామన్ కాజ్ పీసీఓడి. ఎందుకంటే నెలసరి సరిగ్గా రాకపోవడం, వచ్చినా కూడా అన్నం సరిగ్గా విడుదల కాకపోవడం. సో, దీనివల్ల మనకు పిల్లలు పుట్టే ఛాన్స్ తగ్గిపోయి సో, వేరే మెథడ్స్ ద్వారా మనం కన్సీవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంజెక్షన్లు తీసుకొని ఇవన్నీ తీసుకొని. సో, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో, ఇందాక చెప్పినట్టు దీనికి మూల కారణం వచ్చేసి ఊబకాయం, ఒబేసిటీ. సో, మెయిన్ బరువు తగ్గాలి. మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే బరువు తగ్గడం. సో, బరువు తగ్గితే ఆటోమేటిక్‌గా హార్మోన్ లెవెల్స్ నార్మల్ అయ్యి సో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోయి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. సో, 80% ఆఫ్ ట్రీట్మెంట్ పీసీఓడికి బరువు తగ్గడం. నెక్స్ట్ ట్రీట్మెంటు పీరియడ్స్ రెగ్యులరైజ్ చేయడానికి టాబ్లెట్స్ ఇస్తాం. ఓసీ పిల్స్ అంటాం. అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్. సో, 21 రోజులు టాబ్లెట్స్ ఇస్తాం. సో, డైలీ వేసుకోవాలి. వేసుకున్న టాబ్లెట్ ఆపేస్తే 1 వీక్‌లో పీరియడ్ వస్తుంది. పీరియడ్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే టాబ్లెట్ స్టార్ట్ చేయాలన్నమాట. అట్లా కనీసం ఒక 6 నెలలు కోర్సు వాడాలి. ఈ మధ్యలో వెయిట్ లాస్‌కి ట్రై చేయాలి. ఒకసారి వెయిట్ లాస్ అయ్యి దాన్ని మీరు మెయింటైన్ చేసుకోగలిగితే 6 నెలల తర్వాత ఒకసారి టాబ్లెట్లు ఓసీ పిల్స్ ఆపినప్పటికీ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా మీరు బరువు మళ్ళీ రీగెయిన్ అయ్యారు, బరువు తగ్గలేదు అంటే టాబ్లెట్లు ఆపేస్తే మళ్ళీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఇవి కాకుండా అవాంఛిత రోమాలు ఉన్న వాళ్ళకి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంటీ ఆండ్రోజెన్స్ అని టాబ్లెట్స్ ఇస్తాం. సో, కొన్ని స్పైరనోలాక్టోన్ అని కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయి. అవి వాడడం వల్ల కొంత రెస్పాన్స్ వస్తుంది. కానీ దీని ముఖ్య ట్రీట్మెంటు బరువు తగ్గడం. బరువు తగ్గడం, స్ట్రెస్ తగ్గించుకోవడం. సో, దీనివల్ల మన పీసీఓడి ఆర్ పీసీఓఎస్ కంట్రోల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.